హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. టీజీపీఎస్సీ ప్రీవియస్ బిట్స్, అందులో ఇండియన్ హిస్టరీ గురించి చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది ప్రవచనంలో ఏది మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించి సరికానిది? క్వశ్చన్లో సరికానిది అడుగుతున్నారు. ఆప్షన్స్: 1916 లక్నో ఒప్పందంలో జిన్నా ముఖ్య పాత్రను వహించెను. 1929లో 14 సూత్రములను ప్రకటించి దీని ఆధారంగానే భవిష్యత్తులో హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యత ఉండగలదని ప్రకటించెను. 1906 ముస్లిం లీగ్ను స్థాపించడంలో ఎటువంటి పాత్ర లేదు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్లో జిన్నా నాయకత్వంలో సమావేశమై ముస్లింలకు ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది. ఆన్సర్: ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1944 సంవత్సరంలో లాహోర్లో జిన్నా నాయకత్వంలో సమావేశమై ముస్లింలకు ప్రత్యేక దేశం డిమాండ్ చేస్తూ తీర్మానించడం జరిగింది. ఇక్కడ 1944 అనేది రాంగ్, 1940. క్వశ్చన్లో సరికాంది అడిగారు కాబట్టి ఆన్సర్ 1944 కాదు, 1940. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణ్ణి జతపరచుము. స్వాతంత్ర్య యోధులు సంస్థానములు: జయనారాయణ వ్యాస్, కేసీ రెడ్డి, ప్రేమ్నాథ్ బజాజ్, రామానంద తీర్థ. సంస్థానములు: కాశ్మీర్, హైదరాబాద్, మైసూర్, జోధ్పూర్. ఆన్సర్: జయనారాయణ వ్యాస్ జోధ్పూర్, కేసీ రెడ్డి మైసూర్, ప్రేమ్నాథ్ బజాజ్ కాశ్మీర్, రామానంద తీర్థ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, భీంబెట్కాలోని శిలా చిత్రస్థలంను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్: ఏసీఎల్ కార్లీ, విఎస్ వాకాంకర్, హెచ్డి సంకాలియా, ఎంఎల్కే మూర్తి. ఆన్సర్: విఎస్ వాకాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలు మరియు కళాశాలలో వక్రీకరించిన చరిత్ర గ్రంథములు బోధించినంత వరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము. ఈ వ్యాఖ్యానము ఈ క్రింది వారిలో ఎవరిది? ఆప్షన్స్: రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్: మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్రంకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటి ప్రవచనం కాదు? క్వశ్చన్ ప్రవచనం కాదు, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఆప్షన్స్: ఇది పవిత్రమైన ఓం గుర్తుతో ప్రారంభమవుతుంది. (1905) సంవత్సరంలో మైసూర్ ప్రభుత్వం ఓరియంటల్ లైబ్రరీలో పనిచేస్తున్న ఆర్ శ్యామశాస్త్రికి తంజావూరుకు చెందిన ఇతను ఇంగ్లీష్లోకి అనువదించారు. మౌర్యుల గురించి కానీ, వారి సామ్రాజ్యం గురించి కానీ, చంద్రగుప్తుడు మరియు పాటలీపుత్రం గురించి కానీ ఎక్కడ ఇది ప్రస్తావించలేదు. ఇది 16 అధికరణములు బుక్స్గా విభజింపబడింది. ఆన్సర్: ఇది 16 అధికరణములుగా విభజింపబడింది. ఇక్కడ 16 కాదు, 15. ఇక్కడ మౌర్యుల గురించి కానీ, వారి సామ్రాజ్యం గురించి కానీ, చంద్రగుప్తుడు మరియు పాటలీపుత్రం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఇది అర్థశాస్త్రం అనేది రాజకీయ చరిత్ర గురించి చెప్తుంది, ఎలా పరిపాలించాలని ఒక గ్రంథం అన్నమాట. ఇందులో 150 చాప్టర్స్ ఉంటాయి, 15 అధికరణలు ఉంటాయి, 6000 శ్లోకాలు ఉంటాయి, ఇంకా 180 ఆర్టికల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటి వాక్యము కాదు? ఆప్షన్స్: రాజకీయాల నుండి మతాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ విడదీసెను. సతీ అన్యాయమైన ఆచారం అని ఖండిస్తూ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాన్ని నిషేధించెను. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో జిజియా పన్నును బ్రాహ్మణులపై కూడా వసూలు చేయడం జరిగింది. సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్నును మినహాయించెను. ఆన్సర్: సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్నును మినహాయించెను. ఇక్కడ సికిందర్ లోడి హిందువులకు వ్యతిరేకంగా పనిచేశారు. బోధాయనుడు అనేటువంటి బ్రాహ్మణ పండితుని కూడా చంపడం జరిగింది.
సో ఈయన వాళ్ళపై జిజియా పన్నును మినహాయించే ఛాన్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ సికిందర్ లోడీ కాలంలో హిందువులపై జిజియా పన్ను మినహాయించెను. నెక్స్ట్ క్వశ్చన్. శంకరాచార్యునిచే స్థాపించబడిన 4 మఠాల ప్రధాన కేంద్రంను గుర్తించుము. ఆప్షన్స్: కంచి, శృంగేరి, ద్వారకా మరియు పూరి. పూరి, బద్రీనారాయణ, కంచి మరియు శృంగేరి. పూరి, కంచి, శృంగేరి మరియు ద్వారకా. ద్వారకా, బద్రీనారాయణ, శృంగేరి మరియు పూరి. ఆన్సర్ ద్వారకా, బద్రీనారాయణ, శృంగేరి మరియు పూరి. ఇక్కడ కంచిలో స్థాపించలేదు అని తెలుసుకుంటే మాత్రం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రకూటుల రాజధాని ఏది? ఆప్షన్స్: బాదామి, వేంగి, పట్టడకల్, మాన్యకేటం. ఆన్సర్ మాన్యకేటం. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ యూనియన్లో కలవకుండా అనేక సమస్యలను సృష్టించిన సంస్థానంను గుర్తించుము. ఆప్షన్స్: భోపాల్, ట్రావెన్కోర్, బికనీర్, హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్. హైదరాబాద్, జునాగఢ్, నావ్నగర్, కాశ్మీర్, హైదరాబాద్, మైసూర్. ఆన్సర్ హైదరాబాద్, జునాగఢ్, కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ కాలానికి సంబంధించి ఈ క్రింది వాక్యములలో ఏది సరైంది కాదు? క్వశ్చన్ సరైంది కాదు అడుగుతున్నారు. ఆప్షన్స్: రాజపుత్రుడు అయిన తోడర్మల్ అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రిగా నియమించబడెను. బ్రాహ్మణుడైన బీర్బల్ క్రమక్రమంగా అనేక పదవులు అధిరోహిస్తూ దివాన్గా నియమింపబడెను. అక్బర్ తన బావమరిది అయిన మాన్సింగ్ను సైన్యాధ్యక్షునిగా నియమించెను. 1582లో దీన్-ఇ ఇలాహీ అను నూతన మతాన్ని అక్బర్ ప్రకటించెను. ఆన్సర్ బ్రాహ్మణుడైన బీర్బల్ క్రమక్రమంగా అనేక పదవులను అధిరోహిస్తూ దివాన్గా నియమించబడెను. ఇక్కడ దివాన్గా కాదు, విదూషకుడిగా నియమించబడెను. నెక్స్ట్ క్వశ్చన్. 2వ చంద్రగుప్తుడు వీరి కుమారుడు. సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి, సముద్రగుప్తుడు మరియు కుమారదేవి, సముద్రగుప్తుడు మరియు ధ్రువాదేవి, సముద్రగుప్తుడు మరియు ప్రభావతి దేవి. ఆన్సర్ సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.